ఎన్నికలకు ముందు అంటే 10 years బిఫోర్ తిరుమల వెంకన్న సాక్షిగా ఎన్నో హామీలు ఇచ్చారు సార్ ఆంధ్రప్రదేశ్కి మోదీ. కానీ ఈ 10 ఏళ్లుగా ఏ ఒక్కటి కూడా చాలా హామీలు నెరవేరలేదు. ముఖ్యంగా ప్రత్యేక హోదా అది మరుగున పడిపోయింది, కోల్డ్ స్టోరేజ్లో ఉన్న పరిస్థితి. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూటమిలో భాగంగా పోటీ చేయబోతోంది. సో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఎంతవరకు ఆదరించే అవకాశం ఉంటుంది సార్? అసలు ఆదరించలేదు కదా, 1% ఓట్లు వచ్చాయి కదా ఇప్పుడు సార్. అది నేను స్పెక్యులేట్ చేయలేరు. బట్ సో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే అది కాదు క్వశ్చన్. వికసిత ఆంధ్రప్రదేశ్ కొరకు ఎన్డీఏకు ఓటు వేయండి అని మోడీ అడిగాడు. వికసిత ఆంధ్రప్రదేశ్ కొరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఏం చేసింది? ఏమీ చేయలేదని చంద్రబాబు నాయుడు 2019 ముందు చెప్పాడు. అంటే అప్పటి వరకు అయితే ఏం చేయలే. 2019 ముందు చంద్రబాబు నాయుడు చెప్పాడు, జగన్ చెప్పాడు, ఇద్దరు చెప్పాడు ఏం చేయలేని. ఏం చేయలేని చెప్పకనే చెప్పడమే కాకుండా ధర్మ పోరాట దీక్ష అసలు మోడీ దేశంలోనే ఉండొద్దు అన్నాడు. మీరు అప్పటి పాత వీడియోలు చూడండి. అసలు మోడీకి దేశంలో ఉండే అర్హత లేదు అన్నాడు. రాష్ట్రమే కాదు దేశం కూడా. అందువల్ల మోడీ ఏం చేయలేదని చంద్రబాబు నాయుడు చెప్పాడు. పోనీ 2000 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రానికి మేలు చేశాడు, అది చెప్పమనండి చంద్రబాబు నాయుడు. సో నేను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో చేయలే, అందుకే నేను బీజేపీతో తెగదెంపులు చేసుకున్నా. తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అద్భుతంగా మోడీ ఆంధ్రప్రదేశ్ చేశారని చెప్పమనండి. ఆ మాట చంద్రబాబు నాయుడు చెప్పాలి కదా. అప్పుడు ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ వస్తుంది. అందువల్ల అది చెప్పారు. అంటే మోడీ 2019 ఎన్నికల వరకు రాష్ట్రానికి అన్యాయం చేశాడని చంద్రబాబు నాయుడే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు. 2019 తర్వాత పోనీ వికసిత ఆంధ్రప్రదేశ్ కొరకు మోడీ కంట్రిబ్యూట్ చేశాడని చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్ ఇవ్వమనండి, నేను ఒప్పుకుంటప్పుడు. అది కూడా అంటలేడు కదా. అంటే మరి వికసిత ఆంధ్రప్రదేశ్ కొరకు లాస్ట్ 10 yearsలో ఏం చేశారు చెప్పండి? విద్యా సంస్థలు అని చెప్పారు. అది ఎవరు? విభజన చట్టంలో ఉన్నవి, అదనంగా చేసింది ఏం లేదు. ఆ విభజన చట్టంలో ఉన్న విద్యా సంస్థల పేర్లు చెప్పాడు. చెయ్యందు చెప్పలేదు. కడప స్టీల్ ప్లాంట్ ఎక్కడ పోయింది? సో మీకు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఎక్కడ పోయింది? అసలు అందువల్ల ఇక్కడ మీకు వికసిత ఆంధ్రప్రదేశ్కు మేము ఫలానా చేసాం 10 ఏళ్లలో అని చెప్పి ఆ వికసిత ఆంధ్రప్రదేశ్ కొరకు మళ్ళీ ఎన్డీఏకు ఓటేయండి అంటే అర్థం ఉంది. ఆ మాట మోడీ అనలే. ఎందుకు అనలేదంటే ఈ 10 ఏళ్ళుగా చేసినామంటే అక్కడ వేదిక పైన ఉన్న పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేదని 2019 ఎన్నికలకు ముందు చెప్పాడు. పాచిపెన్న లడ్లు ఇచ్చాడు మాత్రమే. సో పవన్ కళ్యాణ్ పాచిపెన్న లడ్లు ఇచ్చాడు మోడీ అన్నాడు. చంద్రబాబు నాయుడు మోడీ ఏం చేయలేదు, అసలు దేశంలో ఉండొద్దు అన్నాడు. ఇప్పుడు మోడీ అయితే నేను చేసినా అని చెప్తే ఎలా చెప్పగలడు? అందుకే నేను చేసినా అని చెప్పలేదు. వికసిత ఆంధ్రప్రదేశ్ కొరకు మేము చాలా చేస్తామన్నా చెప్పలేదు. ఒక్క విద్యాసంస్థల పేర్లు తప్ప ఇంకేం చదవలే. చేస్తామన్నాడు. పోర్ట్ లెడ్ డెవలప్మెంటు, బ్లూ రెవల్యూషను భవిష్యత్తులో చేస్తామన్నాడు. 10 ఏళ్ళుగా చేసినామన్న దాని మీద విద్యాసంస్థ తప్ప ఇంకేం చెప్పలే. కారణం ఏంటంటే తన పక్కనున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లే ఏమీ చేయలేదని గతంలో చెప్పారు కదా. 5 ఏళ్ళు ఏం చేయలే అన్నారు. నెక్స్ట్ 5 yearsలో చేశారని చెప్పలేరు. ఎందుకంటే ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి పోతే కానీ చేశారని చెప్తే ఇది మీరు ముఖ్యమంత్రిగా ఎన్డీఏలో ఉన్నప్పుడు చేయకపోవడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో లేకపోయినా చేయడం ఏంటని ప్రశ్న వస్తుంది కదా. అందువల్ల ముందు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది. వికసిత ఆంధ్రప్రదేశ్ కొరకు గత 10 ఏళ్లలో మోడీ చేశాడా చేయలేదా? లెట్ చంద్రబాబు టెల్, లెట్ పవన్ కళ్యాణ్ టెల్. మోడీ చెప్పడం తర్వాత మోడీ చెప్పుకుంటాడు ఎట్లా? పోనీ జగన్ చెప్పమనండి, అది వీళ్ళు ఎవరు చెప్పరు. వీళ్ళు చెప్పేది అయితే చేయరు. చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా వ్యవహారం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు ఉదయం 8